కార్తీక్ అయితే చాలా రోజుల తర్వాత సైకిల్ బాగు చేయించడానికి స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే పాపం ఇన్ని రోజులు ఆ సైకిల్‌లో చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. గాలిపోయి ఏదో అప్పటి నుంచి పాపం సైకిల్ పక్కనే ఉంది. వాడు ఆనందం చూడాలి సైకిల్ షాప్ నుంచి తీసుకొని రాగానే. అసలు ఇంక అది టైం ఏంటి, తిండి కూడా తినలేదు. డైరెక్ట్‌గా సైకిల్ మీద తొక్కొట్టడానికి వెళ్ళిపోయాడు. వాడి ఆనందం చూసి చాలా హ్యాపీగా అనిపించింది పాపం. ఎంత హ్యాపీగా అంటే ఎవరో ఒకళ్ళు కాంపిటీషన్ ఉండాలనమాట. వెంటనే అక్క అంటే కార్తీక్‌కి అక్క కింద ఫ్రెండ్ అయిందండి. ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంక అప్పటినుంచి అస్సలు ఆగుతుందే లేదు. అది దొరికిన దగ్గర నుంచి సైకిల్ దొరికిన దగ్గర నుంచి ఇంక వేరే తిన్న సైకిలే, పడుకున్న సైకిలే అన్నట్లుగా అయిపోయింది. జస్ట్ తినడానికి కూడా రావడం లేదు. మేము గట్టిగా చెప్తే వస్తాడు, జస్ట్ తినేసేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ పూర్తిగా సర్కిల్ అయితే చేయడం మర్చిపోయాడండి. అలా చేయట్లేదు. తర్వాత దాన్ని చూడండి ఎంత నీట్‌గా తొక్కినంత సేపు తొక్కేస్తాడు. తర్వాత దాన్ని నీట్‌గా ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో అక్కడ ప్లేస్ చేసి గానీ మెట్లెక్కడనమాట. ఇంట్లోకి రాడు. చాలా మంచిగా చేసుకొని మళ్ళీ గేట్లేసుకోవడం అన్నీ కరెక్ట్‌గా ఏ పద్ధతికి ఆ పద్ధతి చేసేసుకుంటాడండి. కానీ క్లాస్ టైం అయింది రా నాన్న అనగానే మాత్రం ఎంత దూరంలో ఉన్నా ఆ సైకిల్‌ని పక్కన పెట్టేసేసి వస్తాడు. చక్కగా అనిపిస్తది. వాడి షెడ్యూల్ అంతా అలాగే ఉంటుందండి. మార్నింగ్ లేవగానే కాసేపు సైకిల్ తొక్కేస్తున్నాడు. ఆ సైకిల్ తొక్కేయడం అయిపోగానే మళ్ళీ రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తాడు. స్కూల్ నుంచి రాగానే మళ్ళీ కాసేపు సైకిల్ తొక్కేస్తానంటాడు. మళ్ళీ థెరపీ టైం అవగానే థెరపీకి తీసుకెళ్తాను. మళ్ళీ కాసేపు పార్క్లో ఆడించాలి. పార్క్లో ఆడించడం అయిపోగానే మళ్ళీ ఇంటికొచ్చి ఇంకొక రౌండ్ వేయాలన్నమాట. లేదంటే మనోడికి అస్సలు ఊపిరాడదు. సైకిల్ 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 అన్నట్లుగా అయిపోద్ది. అయితే ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటి అంటే నాకు బాగా అనిపించింది, అనుకోకుండా సైకిల్కి వీల్స్ ఉన్నాయండి, సైడ్ వీల్స్. ఆ సైడ్ వీల్ అనుకోకుండా ఒకటి విరిగిపోయేలాగా వచ్చేసిందని చెప్పేసి తీసేసాము. కానీ ఆ సైకిల్ వీల్స్ రెండు పైకి పోయినప్పుడు విరగక ముందే పైకి పోయాయి. అప్పుడు కూడా కార్తీక్ తొక్కడం స్టార్ట్ చేశాడు. సేమ్ యాజ్ యూజువల్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మాకైతే ఫస్ట్ చాలా షాక్ అనిపించింది. అసలు అంటే నేను ఇప్పటివరకు అవి సపోర్ట్ ఉండే తొక్కేస్తున్నాడేమో అనుకున్నాను. తర్వాత వీల్ పోయిన తర్వాత కూడా మంచిగా తొక్కడం స్టార్ట్ అయ్యాడు కార్తీక్. సో బ్యాలెన్స్ చేసుకోవడం వచ్చింది అని అయితే అర్థమైంది. తర్వాత అయితే వాళ్ళ డాడీ ఏకంగా దాన్ని రిమూవ్ చేసేసారండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రోజుల తర్వాత ఆ ఒకటి కూడా విడిగా అనిపించింది. తర్వాత రెండు ఓపెన్ చేసేసారు. అయితే కార్తీక్ రెండు వీల్స్ తీసిన తర్వాత కూడా కార్తీక్ బాగానే డ్రైవ్ చేస్తున్నాడు. అయితే సైకిల్ రైడింగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, యాక్చువల్గా మా పక్క వీధి స్కూల్ రోడ్లో బిజీ ఉంటుందండి. స్కూల్ రోడ్ లాగా స్కూల్ బస్సెస్ వస్తూ పోతూ ఉంటాయి. నాకు ఎలా వెళ్తాడో ఏంటో అని చెప్పేసి వాడు వెనకే ఉండాల్సి వస్తూ ఉండేది. చివరికి బస్సెస్ రాగానే లేకపోతే వెహికల్స్ వచ్చినా కూడా సైడ్కి మంచిగా వెళ్ళడం స్టార్ట్ అయింది కార్తీక్కి. మంచిగా పక్కకు వెళ్ళడం అది చేత అయిపోయింది. తర్వాత ఎవరైనా హారన్ కొట్టినా సరే బెల్ కొట్టడం, బ్రేక్ వేయడం మాత్రం అప్పుడప్పుడు మిస్ చేస్తున్నాడు. అది కొంచెం అర్థమయ్యేలా చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెరైటీ స్టైల్స్లో అయితే సైకిల్ తొక్కడం స్టార్ట్ చేశాడు. బ్యాలెన్సింగ్ వచ్చింది. అయితే ఒకరోజు చైన్ పడిందండి. వేరే బాబు వచ్చేసి ఆ చైన్ మంచిగా వేశాడు. అయితే అప్పటి నుంచి ఎప్పుడు చైన్ పడినా సరే వీడు ఊరికే పడేస్తూ ఉంటాడండి. రెగ్యులర్గా చైన్ పడుతూ ఉంటుంది. సైకిల్ చైన్ పడగానే వెంటనే దాన్ని రివర్స్ చేసేసి ఆ సైకిల్ని సేమ్ ఆ అబ్బాయి ఎలా అయితే ట్రీట్ చేశాడో అలాగే చేద్దామని చెప్పి ట్రై చేశాడు. అది మంచిగా అనిపించింది. వాడికి అన్నీ అర్థమవుతున్నాయి అని చెప్పేసి. తర్వాత వాళ్ళ డాడీ చివరికి పైకి తీసుకొచ్చేసి ఏకంగా చైన్ దగ్గర సపోర్ట్కి ఉంటుంది కదండి, దాన్ని అయితే తీసేసేసారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా హ్యాపీగా తొక్కేసుకుంటున్నాడు. నేను కూడా ఈజీగా వేయగలుగుతున్నాను. ఇక్కడ చూడండి ఎంత స్టైల్గా అయితే తొక్కేసుకుంటున్నాడో సైకిల్. ఇలాంటి వెరైటీస్ అన్నీ వీళ్ళు మాత్రమే చేయగలరేమో. ఇక్కడిక్కడే రౌండ్స్ వేస్తూ కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నాడు. రోడ్ మీదకి అయితే వెళ్ళకూడదు, అప్పుడప్పుడు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. ప్లీజ్ లైక్ చేయండి.